త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్లో తన 6వ టైటిల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమవుతోంది. ఈ సీజన్లో సంజు శాంసన్ జట్టులో చేరడం సీఎస్కే బ్యాటింగ్ మరింత బలపడింది. దీనిపై మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా మాట్లాడుతూ, చెన్నై జట్టుకు ఉన్న ఓపెనింగ్ సమస్య సంజు శాంసన్ ఎంట్రీతో పోయిందని, సంజు శాంసన్ మ్యాచ్ విన్నర్ అని, టీ20 వరల్డ్ కప్లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్పై 3 మ్యాచ్ల్లో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని, ఈ ఐపీఎల్ ప్రారంభానికి అతడు అద్భుతమైన ఫామ్లో ఉండడం సీఎస్కేకు కలిసి వస్తుందన్నాడు. ప్రస్తుతం చెన్నై పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు పిచ్ పూర్తిగా మార్చివేశారు. దీంతో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఓపెనింగ్ అగ్రెసివ్ బ్యాటింగ్ సీఎస్కేకు చాలా ఉపయోగంగా మారుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత సీజన్లో పవర్ ప్లేలో త్వరగా వికెట్లు కోల్పోయి స్ట్రగుల్ అయిందని పీయూష్ చావ్లా అన్నాడు. ఆయుష్ మాత్రే లాంటి యంగ్ క్రికెటర్లు రావడంతో సీఎస్కే పరుగులు చేయడం మొదలుపెట్టిందన్నాడు. ఇప్పుడు ఆ జట్టులోని శాంసన్ ఉండడంతో ఓపెనింగ్లోనే బ్లాక్ బస్టర్ ట్రేడ్గా మారుతుందన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్లో పాయింట్ల పట్టికలో చివరిగా నిలిచినప్పటికీ మినీ యాక్షన్లో అద్భుతమైన ప్లేయర్స్ని తీసుకుని సీఎస్కే జట్టు బలమైన స్వాట్గా నిలిచింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 6వ టైటిల్ గెలుచుకుని ఆత్మవిశ్వాసంతో ఈసారి బరిలోకి దిగుతుందని పీయూష్ చావ్లా వెల్లడించాడు. ఇక మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, సంజు శాంసన్ చెన్నై జట్టులో చేరడం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మీద ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డాడు. అలానే ఎంఎస్ ధోని వారసత్వాన్ని కొనసాగిస్తూ ఐపీఎల్లో కెప్టెన్సీ చేయడం చాలా సులభం కాదు, కానీ ధోని మద్దతుతో, శాంసన్ సహాయంతో రుతురాజ్కు చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. అలాగే సంజు శాంసన్ ధోని తర్వాత భవిష్యత్తులో సీఎస్కేకు కీపర్ కమ్ బ్యాటర్గా సంజు శాంసన్ కీ రోల్ పోషిస్తాడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇక జట్టులో బ్రివిస్, శివం దుబే వంటి హిట్టర్లతో సీఎస్కే టైటిల్ విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.